ఇచ్చినటువంటి వ్యక్తి ఇప్పుడు ఆయన ట్వీట్ చేశాడు, చంద్రబాబు నాయుడు గారిని నేను కలిశాను అని. నిజానికి చంద్రబాబు నాయుడు ఆయన్ని కలిశాడు. విషయం అదైతే ఆయన చాలా పద్ధతిగా ఈయనకి గౌరవం ఇస్తూ అలా చేయటం అనేది, కలుపుకుని వెడుతున్నాము, మేమందరం కలిసే ఉన్నాము అనే ఇండికేషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఆయనకున్న ఇబ్బందుల రీత్యా ఆయన కలిసే ప్రయాణిస్తున్నాడు వాళ్ళతో అనివార్యంగా. అంటే ఈయన ఒద్దిక వెనకాల ఒక రీజన్ ఉంది. ఈయనకి సంబంధించినటువంటి స్ట్రేట్ ఇష్యూస్ ఉన్నాయి, అలాగే ఈయన తాలూకా కేసులో కూడా ఉంది. ఆయనను కూడా ముగ్గులోకి లాగి నుంచోబెట్టాలి అనే ఉద్దేశంతోనే ఆ రోజున అరెస్ట్ విషయంలో వాళ్ళు ముందడుగు వేయండి పర్వాలేదు అని చెప్పి ఒక రకంగా పచ్చజెండా ఊపారు. అప్పటికి బీజేపీ వ్యవహరిస్తున్న స్టైల్ వేరు. అయితే ఏపీలో చంద్రబాబు నాయుడు గారి గ్రాఫ్ పెరిగింది, ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి కంటే ఎక్కువ ఎంపీలు టీడీపీకి వచ్చే అవకాశం ఉంది అనే దానిలో స్పష్టత వచ్చిన తర్వాతే వాళ్ళు చంద్రబాబుతో పొత్తుకు వెళ్ళారు. అప్పటి వరకు పవన్ కళ్యాణ్ గారు ఎన్నిసార్లు రూట్ మ్యాప్ ఇవ్వండి అని అడిగినా కానీ వాళ్ళు ఏమీ పట్టించుకోలేదు. పైగా వైఎస్ఆర్సీపీకి టీడీపీకి సమాన దూరంలో మేము ప్రయాణిస్తామని కూడా ప్రకటించారు వాళ్ళు అధికారికంగా భీమవరం నుంచి. కాబట్టి ఇదొక జస్ట్ ఎవరి ప్రయోజనాల కోసం వాళ్ళు వ్యవహరిస్తున్న ఒక డ్రామా కనిపిస్తోంది అక్కడ ఢిల్లీలో. అంతకు మించి వాళ్ళ మధ్య ఏదో ఆప్యాయతలు అనేది స్పష్టంగా కనపడకపోయినప్పటికీ ఒకటి మాత్రం ఏంటంటే, అమిత్ షా ఆ రకంగా ట్వీట్ చేయడం అనేది నిజంగానే ఆసక్తి కలిగించిన అంశం. జేడీయూ ఆయన నితీష్కు ఇవ్వనంత ప్రాధాన్యం ఈయనకి ఇస్తున్నారు. ఇద్దరు కూడా ఈక్వల్గానే సపోర్ట్ ఇస్తారు. చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా ప్రస్తుతం అంటే వాళ్ళకి సీట్లు 63 సీట్లు తగ్గి ఉన్నటువంటి సందర్భం. ఇండియా కూటమికి సీట్లు పెరిగి వాళ్ళు పార్లమెంట్లో చాలా సీరియస్ ఆర్గ్యుమెంట్స్ చేస్తున్నారు, నిలదీస్తున్నారు. రేపు సెషన్ ఎలా నడుస్తుంది అనే విషయంలో కూడా కొంచెం గందరగోళం ఉంది ఎన్డీఏలోనే. కాబట్టి కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది, నిలబెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది వాళ్ళకి. వీటన్నిటి రీత్యా కూడా రెండోది చంద్రబాబు నాయుడు గారు కూడా అటువైపు రిలేషన్స్ కూడా ఉన్నాయనే విషయం వీళ్ళకి తెలుసు స్పష్టంగా. ఆయన తెలుగు రాష్ట్రాల్లో కనిపించకుండా కాంగ్రెస్తో నడిచిన వ్యవహారం వాళ్ళకి తెలియంది కాదు. తెలంగాణలో కావచ్చు, అలాగే ఏపీలో కావచ్చు. ఇవన్నీ తెలిసి వాళ్ళు చంద్రబాబుతో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. ఆయన్ని వదులుకోవడానికి సిద్ధంగా లేరు, ఆయన నిలబెట్టుకోవాలి ఎట్టి పరిస్థితుల్లోనూ, చాలా కీలకం. అందుకని ఆ ప్రాధాన్యత ఖచ్చితంగా ఇచ్చి తీరాలి, ఇస్తున్నారు, అనివార్యం. రైట్. ఇక ఈ అంశంతో పాటు రేపు మనం కనుక చూస్తే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల సమావేశం జరుగుతుంది. సరే, చాలామంది అంటే వాళ్ళంటే కిట్టనోళ్ళు, వాళ్ళిద్దరంటే కిట్టనోళ్ళు అంటే గురు శిష్యులు అని చెప్పేసి, గురు శిష్యులు అయితే అయి ఉండొచ్చు కాక, కానీ ఇప్పుడు ఇది 2 రాష్ట్రాలకు ముఖ్యమంత్రులు వేస్తారు. అవును, ఎవరి రాష్ట్ర ప్రయోజనాల గురించి వాళ్ళు మాట్లాడుకోవాలి. బట్ కార్డియల్ రిలేషన్స్ ఆ నేపథ్యంలోనే ఇది జరుగుతుంది. ఏదో సోసో మీటింగ్ కాదు, లంచ్ మీటింగ్ కాదు, ఖచ్చితంగా బ్రంచ్ మీటింగే. పొద్దు నుంచి మధ్యాహ్నం దాకా మాట్లాడతారు. వాళ్ళు ఎవరు రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించి వాళ్ళు నిక్కచ్చుకుంటారు, నిర్దిష్టంగా చెప్పుకుంటారు. అండ్ మనకి ఆంధ్రప్రదేశ్కి ఏం రావాలి అనేది ఈయన చెప్తారు, అలాగే తెలంగాణకి ఏం ఉంచుకోవాలనేది ఆయన చెప్తారు. ఎవరు ఆ విషయంలో తగ్గరు అని అంటున్నారు. ఏది నిజం సార్? మార్కెటింగ్ వ్యవహారం లేకపోతే జరగదు అనే ప్రచారం కూడా ఒకటి జరిగింది కదా మొన్నటి నుంచి. ఎప్పుడైతే ఆయన లేఖ రాశాడు, ఈయన స్పందించి సభ మనం కలుద్దాము అని ఇక్కడ ప్రజావేదికల మీద మనం కలుద్దామని అనుకున్న తర్వాత ఈ సమావేశం జరగదు అని చెప్పి ఒక ప్రచారం మొదలైంది. ఈ ప్రచారం ఎవరు చేశారు అనేది పక్కన పెట్టేస్తే వీళ్ళిద్దరూ కలవటం అనేది జరుగుతోంది. జరిగిన తర్వాత అంటే కేవలం రాష్ట్ర ప్రయోజనాలతో పాటు ఆయన పార్టీ ప్రయోజనాలు కూడా ఉన్నాయి ఆయనకి, చంద్రబాబు నాయుడు గారికి. అంటే తెలుగుదేశం పార్టీని తెలంగాణలో ఎలా ఓపెన్ చేయాలి, ఏ పద్ధతిలో ఓపెన్ అవ్వాలి, ఎలా నడవాలి అనే విషయంలో కూడా ఒక స్పష్టత పొందేటువంటి అవకాశం ఉంది ఈ సమావేశంలో. రాష్ట్ర సమస్యలు ఎలాగో మాట్లాడతారు, అవి ప్రధానమైనటువంటి ఎజెండా అదే. వాళ్ళు పార్టీ నాయకులుగా కలవడం లేదు, వాళ్ళు ప్రభుత్వ అధినేతలుగా కలుస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా
ఆస్తుల పంపకానికి సంబంధించిన వ్యవహారమే ప్రధానమైనటువంటి చర్చగా మారుతుందండి. తెలంగాణలో ఉన్నటువంటి ఆస్తుల పంపిణీతో పాటు తెలంగాణ నుంచి వాళ్ళకి రావాల్సినటువంటి పేమెంట్స్ ఉన్నాయి. అంటే గతంలో ఇక్కడ పన్ను వసూళ్లకు సంబంధించి జరిగిన దానిలో వాళ్ళ వాటా ఇంకా పూర్తిగా సెటిల్మెంట్ అవ్వలేదు. అది ఏది విభజన ప్రక్రియ ప్రారంభమైన నాటికి పూర్తయ్యే నాటికి వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి వాటా ఇవ్వలేదు అనేది ఒక గొడవ ఉంది. అది కూడా రేపు సెటిల్ చేసుకునేటువంటి అవకాశం ఇప్పుడు ఈ పవర్ బిల్స్ సెటిల్మెంట్స్ మీద ఏమైనా ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉందా? డెఫినెట్గా ఇవన్నీ చర్చ అయితే జరుగుతుందండి. ఇవన్నీ అంటే అన్ని అంశాల మీద వాళ్ళు చర్చించి ఒక పరిష్కారం కనుక్కొని, అంటే గత ప్రభుత్వాలు ఏవి సెటిల్ చేయని విషయాలు మేము సెటిల్ చేశాము అనే ఇండికేషన్ ఇవ్వటం రెండు ప్రభుత్వాలకే అవసరమే. అందుకని సాధ్యమైనంత వరకు ఏ ఇష్యూని వదిలిపెట్టరు. కానీ ప్రధాన నిర్ణయాలు అయితే కొన్ని జరుగుతాయి. అంటే మనకి చాలా విభజనల్లో ఈ ఇష్యూస్ కనిపిస్తాయి. పాకిస్తాన్